హలో గైస్. సో ఫైనల్గా నా ఛానల్కి ఒక ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే వచ్చారు. సో ఆ బ్రదర్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ ఎంకరేజ్ చేసినందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో చాలా వాల్యుబుల్ కామెంట్ ఇచ్చారు. డెఫినెట్లీ బ్రదర్, మీ కామెంట్ని స్పందిస్తూ నేను నా వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీని, వ్లాగ్ వీడియో క్వాలిటీని, ఆడియో క్వాలిటీని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. So thank you very much, and you are from Vijayawada. I seen the comment. Definitely in future we'll meet if possible. Definitely we'll meet. So don't worry. And yeah, thanks for your valuable comment once again. అంటే కొంచెం డిమోటివేట్ అవుతున్న టైంలో మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోను మిమ్మల్ని. పోతే సో అదే ఈరోజు ఈ చిన్న వీడియోలో ఏమేమి మాట్లాడదామని నేను రాసుకున్నాను, బికాజ్ మర్చిపోతానని. అదే ఫస్ట్గా మీకు థ్యాంక్స్ బ్రదర్, నాకు ఫస్ట్ సబ్స్క్రైబరు వితౌట్ నేను అడగకుండానే చాలా బాగుందని పెట్టారు. వాయిస్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోమని పెట్టారు. డెఫినెట్లీ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఒక స్మాల్ ట్రిప్ అరౌండ్ 200 కిలోమీటర్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ ఒంగోల్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే షెల్ వి ప్రొసీడ్ ఫర్దర్. మేబీ ఇప్పుడు ఎలక్షన్ బిజీలో ఉంటారు, నేను అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎలక్షన్ ముందు వెళ్దామా, ఎలక్షన్ అయిపోయినాక వెళ్దామా అని. సో ప్లాన్ ట్రిప్ వచ్చేసి నేను 1 సెకండ్ మీకు ఆ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. సో ఐఎమ్ సారీ, నేను స్క్రీన్ రికార్డ్ చేయకుండా నా పార్టీ నేను పిక్చర్ లెక్క ఆక్కుంటున్నాను. సో 1 సెకండ్ స్క్రీన్ రికార్డ్ స్టార్ట్ చేసి దెన్ విల్ ప్రొసీడ్. ఎస్, స్క్రీన్ రికార్డ్ అవుతుంది. సో మీరు చూసినట్టయితే కరెంట్ మనం ఒంగోలులో ఉన్నాం. సో అదే నేను చెప్పే కదా, మనం ప్లాన్ చేయాలి అనుకున్న ట్రిప్ వచ్చేసి. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. మనం అందరం అయితే చాలా ఫన్నీగా ఉండిద్ది. వెళ్దాం. ఎనీ బైక్ ఈజ్ ఫైన్. ఇట్స్ జస్ట్ 170 ఆర్ 200 రౌండ్ ఫిగర్ ట్రిప్. సో మనం ఇప్పుడు ఒంగోలు టు కొండవీడు ఫోర్ట్, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, కొండవీడు ఫోర్ట్. ఇది వచ్చేసి 111 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం అరౌండ్ 2 hours 6 minutes. సో మనమేమి సూపర్ రైడర్స్ లెక్క ఏదో రేస్ కోర్స్లో ఉన్నట్టు వెళ్ళాల్సిన అవసరం లేదు. స్లోగా స్టడీగా వెళ్దాము. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి వెళ్దాం ఇఫ్ పాసిబుల్, మీరు అందరూ ఓకే అంటే. సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. వీ హ్యావ్ సమ్ ఫన్ ఆన్ ఎనీ వీకెండ్ సైడ్ లైక్ సాటర్డే, సండే బాగుండిద్ది. సో అక్కడ నుంచి మీరు ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉంటే మనము చీరాల బీచ్కి వెళ్ళొచ్చు. అంటే కొంచెం బాగా అడ్వాన్స్ డెవలప్మెంట్ జరిగింది అని టాకు, నాకు తెలీదు. ఒకసారి వెళ్ళి విజిట్ చేసి మనందరికి ఓకే అనుకుంటే సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయితే సాటర్డే నైట్ స్టే చేసి సండే ఆఫ్టర్నూన్కి విల్ బ్యాక్ టు ఒంగోల్. అటు సైడ్ నుంచి ఎవరైనా గుంటూరు నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే అటు నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ మై ఫస్ట్ సబ్స్క్రైబర్, వన్స్ అగైన్ థ్యాంక్స్ బ్రదర్. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, బట్ మీరు ఒక్కరే రావాలి. ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ గ్రూప్ యూ కెన్ జాయిన్. డేట్స్ విల్ డిసైడ్. మేబీ ఎలక్షన్ అయిపోయినాక వెళ్దాం, బికాజ్ ఈ ఎలక్షన్లో చెక్ పోస్టులు ప్లస్ ఇతర వగైరా వగైరా చాలా ఉంటాయి. పీస్ఫుల్గా వెళ్ళాలంటే ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ వీకే వెళ్దాము. సో అది. అండ్ రీసెంట్గా నేను టుడే మండే, సో సాటర్డే నేను వెళ్ళేసి నేను ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాను. మన సింగరాయకొండ పక్కన ఒలోపాడు బీచ్ అని ఉండిద్ది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఊళ్ళపాలెం, సారీ నాకు పేర్లు గుర్తుండవు, రాసుకోం పక్కన చూసి చెప్తున్నాను. సో ఊళ్ళపాలెం బీచ్ అది అరౌండ్ నాకు 90 కిలోమీటర్స్ వచ్చింది. ఎగ్జాక్ట్ డిస్టెన్స్ నాకు గుర్తులేదు. 1 సెకండ్ చూసి చెప్తాను. మన ఒంగోలులో ఉన్న వాళ్ళు ఎవరన్నా ప్లెజెంట్గా జనాలు లేని బీచ్ కావాలనుకుంటే సో ఈ ఊళ్ళపాలెం బీచ్. సో మన ఇది ఒంగోలు, ఒంగోలు టు ఊళ్ళపాలెం బీచ్. సో 42 కిలోమీటర్స్. అదే చెప్పే కదా, అరౌండ్ 90 వచ్చింది. 45 అంటే మేము కొంచెం అక్కడ అటు ఇటు తిరిగి, ప్లస్ సింగరాయకొండలో ఒక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో అది నేను వెళ్ళొచ్చిన ట్రిప్ అండ్ వెళ్ళాలనుకుంటున్న ట్రిప్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్లీజ్ జాయిన్. నో నీడ్ టు హెజిటేట్. రియల్లీ వీ హ్యావ్ సమ్ ఫన్. లైక్ ఎనీ ప్రాపర్ బేసిక్
లోయర్ సెగ్మెంట్ అంటాం కదా, ఇప్పుడు నాది ఉంది, నాది అడ్వెంచర్ టూరరు, లైక్ డ్యూక్, కేటీఎం, పల్సర్, NS200 అంటే గుర్తొచ్చింది, NS400 వచ్చింది. సో లాంచ్ చేశారు. ఓకే, డిజైన్ అంతా బాగుంది. సో దాన్ని ఒకరోజు రివ్యూ చేద్దాం. నాకు కొంత ప్రాపర్ రివ్యూ స్టైల్లో రివ్యూ చేయటం రాదు. సో అందుకని నేను రివ్యూ చేసే రేంజ్కి ఇంకా ఎదగలేదు అనుకుంటున్నాను. ఎనీహౌ, సో ఇది నేను వెళ్ళొచ్చిన ట్రిప్. అండ్ మన ట్రిప్ అయితే చెప్పా కదా, ఫ్రమ్ ఒంగోల్ టు కొండవీడు ఫోర్టు. ఆ ఫోర్ట్ దగ్గర మంచి ఒక 10 కిలోమీటర్స్ ఆర్ 8 కిలోమీటర్స్ స్ట్రెచ్ వచ్చేసి ఆ డీప్ కర్వ్స్ ఉంటాయి. డీప్ కర్వ్స్ అంటే మీరు అనుకునే కర్వ్స్ కాదు, రోడ్ కర్వ్స్. సో డోంట్ టేక్ ఇట్ ఇన్ డబుల్ మీనింగ్. ఓకే, అది ఆ రోడ్ని మంచి ఫీల్తో వెళ్ళేసి ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మనం సన్ రైజ్ చూసుకొని మళ్ళీ కిందకు వచ్చేసి, ఇఫ్ యు ఆల్ ఇంట్రెస్టెడ్ టు విజిట్ చీరాల బీచ్ వెళ్దాము, ఆర్ఎస్ డైరెక్ట్ ఒంగోలు రిటర్న్ అవుదాం. వెళ్ళి వస్తాం, మనం టిఫిన్ కాపీ, మనం మిగతా కబుర్లన్నీ మాట్లాడుకుందాము. సో నాకు ఈ ఎడిటింగ్ ప్లస్ ఇంకోటి కొంచెం కూడా రాదు, తప్పదు కాబట్టి చేస్తాం. పోతే ఇంకో విషయం, నాది మీకు తెలుసు అనుకుంటాను, ప్రీవియస్ వీడియోలు చూస్తుంటే తెలిసేది. వెహికల్ వచ్చేసి G310 GS. నాది ఆల్మోస్ట్ 18,000 కిలోమీటర్స్ తిరిగింది. సో టైర్స్ వస్తాయి, నేను 25 దాకా తిప్పొచ్చు అనుకున్నా, బికాజ్ నేను కొంచెం బిట్ ఆఫ్ రోడ్ ఎక్కువ చేస్తుంటాను. సో లేకపోతే 30-35 దాకా వచ్చేయో నాయి ట్రై చేయొచ్చు. బట్ లాంగ్లో చెప్పా కదా, రిస్క్. ఇఫ్ అట్ ఆల్ ఏదో హిల్ స్టేషన్లోనో లేదా ఫారెస్ట్ జోన్లోనో హ్యాండ్ ఇచ్చిందనుకో, టైర్ ప్రాబ్లం అయ్యి, సో చాలా ప్రాబ్లం అవుతుంది. నేను గ్రూప్లో ఉంటే అదొక లెక్క ధైర్యం ఉండిద్ది. సో వెనక ముందు ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి. సింగిల్గా వెళ్తున్నప్పుడు చాలా ప్రాబ్లం, అందుకని చేంజ్ చేపిద్దామని చూస్తున్నాను అంతే. సో నాది వచ్చేసి మెజిల్లా, ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటే సారీ, మా స్కూల్ కొంచెం డిఫరెంట్. అందులో టొరెన్సీ అని నాది అడ్వెంచర్ బైక్. సో ఇక్కడ మీ స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈ ట్యాబ్ నేను ఓపెన్ చేసి పెట్టాను మీకోసం అని. నా బైక్ని ఎంటర్ చేద్దాం. ఇక్కడ నాది వచ్చేసి BMW G310 GS. హియర్ ఇట్ ఈస్. సో ఫ్రంట్ అండ్ రేర్ నాది రెండు ఆల్మోస్ట్ ఓకే, వేర్ అండ్ టేర్ ఉంది. సో రెండు ఒకేసారి చేంజ్ చేస్తుంది. దెర్ ఆర్ 2 టైర్స్ మ్యాచింగ్ యువర్ క్రైటీరియా. సో లెట్స్ విజిట్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేమ్ టైర్స్ నా ఇప్పుడు వెహికల్కి ఉంది. వన్ సెకండ్. సో ఇక్కడ 2 మోడల్స్ ఉంటాయి, 59 VTL అండ్ 69 VTL. ఇది నాది కాదు, నాది 59 HTL అండ్ 69 HTL ఫ్రంట్ అండ్ బ్యాక్. సో నేను కాస్ట్ ఇందులో చూపించలేదు, నేను బయట చెక్ చేస్తాను, అరౌండ్ 25K పడుతుంది. ఓన్లీ రేర్ వీల్ మాత్రమే, బ్యాక్ టైర్ మాత్రమే 20 పడుతుంది, ఆర్ 18 అలా వస్తుంది. సో ఫ్రంట్ 6,000 to 8,000 ఉంది, అరౌండ్ 30 అనుకోండి మార్చినందుకు. అండ్ ఇంకేమన్నా మీకు తెలుసు కదా, 2-వీలర్ కూడా వీల్ అలైన్మెంట్ చేస్తారు. ఆ చిన్న స్టెయిన్లెస్ స్టీలో ప్లేట్లు ఉంటాయి కదా, అవి వేసి బ్యాలెన్స్ చేస్తారు. సో వీల్ అలైన్మెంట్ కానీ అరౌండ్ 30 అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు అంత రిస్క్ చేయలేను, అంత బడ్జెట్ లేదు. జస్ట్ చెక్ చేస్తున్నాను. సో పరిస్థితి ఇది, బండిది ఏం పట్టుకున్నా చాలా కాస్ట్లీ. సర్వీస్ నుంచి ఏ చిన్న ఇష్యూ ఉన్నా టూ ఎక్స్పెన్సివ్. సో కొన్నాక రియలైజ్ అవుతాం అంతే, కొనేటప్పుడు ఎవడైనా చెప్పినా అర్థం కాదు. మీరైతే ట్రిప్ గురించి కమెంట్ చేయండి, మిస్ అవ్వద్దు. ట్రై టు జాయిన్. ఎవరు రాకపోతే నేను ఒక్కనైనా వెళ్ళేసి వస్తాను, సరదాగా. సో ట్రై చేయండి, లైక్ వీ హ్యావ్ సమ్ గుడ్ టైమ్, విల్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్. ఓకే, సో థ్యాంక్స్ యూ వన్స్ అగైన్. నా ఫస్ట్ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, సీ యూ, బాయ్.